మిస్ వరల్డ్ అంటే మామూలు మాటలు కాదు. ఈ పోటీలో గెలుపొందిన అందమైన యువతులు జీవితమే మారిపోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటు సినీ రంగంలో అవకాశాలు వెలువెత్తుతాయి. ఇక వారు ఎక్కడికి వెళ్ళినా రాజభోగమే. కొన్నాళ్ల పాటు అంటే కనీసం ఓ ఏడాది పాటు మిస్ వరల్డ్ అంటే ప్రపంచానికే యువరాణి. తెలంగాణ రాజధాని విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పోటీలు తొలిసారిగా హైదరాబాద్ లో జరగనుండడం విశేషం. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పోటీలు మే 7 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఈ మిస్ వరల్డ్ ప్రారంభ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలు 28 సంవత్సరాల తర్వాత భారత్ లో జరగనున్నాయి. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్డమ్ లో ఎరిక్ మోర్లీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ ఐకానిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. తాజాగా ఈ ఏడాది పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడం రాష్ట్రానికి శుభ పరిణామంగా భావించవచ్చు. ఈ పోటీల ద్వారా ప్రపంచం దృష్టి మరోసారి భాగ్యనగరంపై ఉంటుంది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి దృష్ట్యా పాకిస్తాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం ఇప్పటికే సింధు నది జలాలు పాక్ కు వెళ్లకుండా చర్యలు తీసుకుంది. భారత్ లోని పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ యువతులను హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటారా అనే సందేహం నెలకొంది. తాజా పరిణామాలు గమనిస్తే పాకిస్తాన్ అమ్మాయిలకు భారత్ లో ఎంట్రీ లేనట్లే కనిపిస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.